లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు జాగ్రత్తగా చదివినట్లయితే ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి శోధించుచు ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని యేసుక్రీస్తు వారిని తాను ప్రశ్నించాడు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం అందు ఏముంది, నువ్వేం చదువుతున్నావు అని తిరిగి ధర్మశాస్త్రాన్ని బోధించి ఆ బోధకుడికి ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత తాను ఏమి రాయబడి ఉన్నదో యేసుక్రీస్తు వారికి చెప్పాడు. తిరిగి అతను ప్రశ్నిస్తున్నాడు, అవును ఆ పొరుగువాడు ఎవడు అని చెప్పి. యేసుక్రీస్తు వారు దానికి జవాబుగా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణమై వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో దొంగల చేతికి చిక్కి గాయాల పాలై కొన్ని ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు యాజకుడిగా పిలువబడుతున్న 10 మందిలో మంచి గుర్తింపు పొందుకున్న మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి తను చూశాడు, కానీ తను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. పేరుకు మాత్రం తాను యాజకుడు, మందిరంలో పరిచర్య చేసేవాడే, కానీ దేవుని ఆజ్ఞకు లోబడని వ్యక్తి, నిర్లక్ష్యపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి యాజకుడు. రెండో వ్యక్తిగా లేవీయుడు వచ్చాడు. మందిరంలో పరిచారకునిగా ఉన్నటువంటి లేవీయుడు తాను కూడా ఆ పడిపోయి కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అతనంటే 10 మందిలో లేవీయుడిగా పిలువబడుతున్నవాడు, కానీ పడిపోయినటువంటి వ్యక్తిని పట్టించుకోకుండా దేవుని ఆజ్ఞను లోబడకుండా అవిధేయతతో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. మూడో వ్యక్తిగా 10 మందిలో అవమానాన్ని గుండా వెళుతున్నవాడు, 10 మందిలో గుర్తింపు లేనివాడు, అనిపించుకుంటున్నాడు, ఛేదరించబడుతున్నవాడు, అవమానానికి గురవుతున్నవాడు. ఆ సమరయుడు వచ్చి ఆ ఒక పడిపోయిన ఆ కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకొని తన గాయాలు కట్టి తన భోజనం పెట్టించి పూట కొల్లవానికి అప్పగించి తాను బాధ్యతగా తాను వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ ముగ్గురిని ఉపయోగించి ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో అనే ఒక ప్రశ్నకి జవాబుగా నువ్వు కూడా ఇదే చెయ్యి అనగా ఆ సమరయుల్లాగా చెయ్యి అని చెప్పి అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని వాస్తవాన్ని తెలియచేశాడు. బోధకునిగా పిలువబడుతున్నాడు, అయినప్పుడు కూడా దేవుని ఆజ్ఞను లోబడిన వ్యక్తిగా తను ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావా? క్రమం తప్పకుండా మందిరంలో పరిచారకునిగా కొనసాగుతూ ఉన్నావా? 10 మందికి దేవుని గురించి బోధిస్తున్నావా? 10 మందిని చూసి భలే గొప్ప సేవకుడు అని చెప్పి నిన్ను పిలుస్తున్నారా? అయితే ఒక ప్రశ్న, నీలో నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేటువంటి దేవుని ఆజ్ఞకు లోబడే తత్వం నీలో ఉందా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడనే వాస్తవాన్ని గుర్తుంచుకో. నువ్వు పేరుకు భక్తుడిగా, పేరుకు విశ్వాసిగా, పేరుకు సేవకుడిగా పిలువబడుతూ దేవుని ఆజ్ఞకు లోబడకుండా నిర్లక్ష్యపు జీవితాన్ని జీవిస్తూ ఆత్మహీనుడిగా ఉన్నట్లయితే నీ జీవిత విధానం ద్వారా ఏ ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు వారిని తెలుసుకోలేరు. అంతిమంగా నువ్వు నిత్య జీవానికి వారసుడు అవడం కూడా అసాధ్యం. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడో యేసు ప్రభు వారు ఇద్దరు జీవిత విధానాలను చూపిస్తూ తెలియచేశాడు. ఏ విధంగా ఉండాలో కూడా సమరయుడి యొక్క జీవిత విధానం ద్వారా ఆ రోజు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడికి యేసు ప్రభు వారు తెలియచేశాడు. ఈరోజు ప్రశ్న, క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞకు లోబడిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. ఒకవేళ పేరుకు క్రైస్తవునిగా, పేరుకు విశ్వాసిగా, పేరుకు సేవకునిగా, పేరుకి పరిచారకునిగా, పేరుకి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్న క్రైస్తవ విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవిత విధానాన్ని బట్టి బాధపడతాడనే వాస్తవాన్ని ఈరోజు ఈ సమయంలో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బోధకుడుగా ఉన్నాడు, 10 మందిలో బోధకునిగా పిలువబడుతున్నాడు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను లోబడని వ్యక్తిగా తానున్నాడు. కాబట్టి మాటల ద్వారా దేవుడు తెలియచేస్తున్న వాస్తవం, నీ జీవితాంతంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంతగా నువ్వు ప్రయాసపడి పరిచర్య చేసినా కానీ నీలో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే ఆ యొక్క ఆజ్ఞకు లోబడిన తత్వం ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు పడిన ప్రయాస, నువ్వు చేసిన పరిచర్య వ్యర్థమే అని చెప్పి దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు.